అయోధ్య ఇప్పుడు కనబడుతున్నటువంటి అయోధ్య కాదు. రామచరిత్రలో వర్ణించినటువంటి అయోధ్య ఆయత దశజద్వేచ యోజనాని మహాపురి శ్రీమతి త్రీని విస్తీర్ణ సువియుక్త మహాపథ. వాల్మీకి మహర్షి ఆ సమయంలో రామకథ జరుగుతున్న సమయంలోనే రామాయణం రచింపబడ్డది కదా. ఆ సమయంలో అయోధ్య ఎట్లా ఉన్నది అంటే ఇది మన చరిత్ర, ఇది మన వారసత్వం. ద్వే ఆయత దశచ యోజనాని మహాపురి. 12 యోజనాల పొడవు 3 యోజనాల వెడల్పట ఆ నగరం. 12 యోజనాల పొడవు 3 యోజనాల వెడల్పు. అప్పటి టర్మినాలజీ వేరు, క్యాలిక్యులేషన్ పార్ట్. అప్పట్లో కొలతలు వేరు, ఇప్పుడు కొలతలు వేరు, స్కేల్ వేరు. ఇప్పటికే కొన్ని పదాలు మనం మర్చిపోయినాం. సోలా, సేరు, ఒక లెక్క ఉండేది కదా, అట్లా మనం మర్చిపోయి కిలోలు, గ్రాములు లెక్క వేరే. అంటే ఏ కాలానికి కాలం స్కేల్ వచ్చేసింది. అప్పట్లో యోజనం అనేటువంటి టర్ముతో లెక్కలు ఉండేవి. ఆ నగరం ఎట్లా ఉన్నది అన్నారు, 12 యోజనాల పొడవు 3 యోజనాల వెడల్పు. మరి యోజనం అంటే మన లెక్కకి ఎట్లా అందేటట్టు కొంచెం పరిశోధన చేసినారు. ఒక యోజనం అంటే ఎంత అంటే దాదాపు కొంతమంది లెక్కల ప్రకారం 13, 12 అక్కడనే ఆగింది. అంటే 12, 13 చెప్తూ ఉన్నారు. 12 వేసుకున్నాం. ఇట్లా మనం లెక్క పెట్టినట్టయితే 12 × 12 కిలోమీటర్లు అంటే 144 కిలోమీటర్ల పొడవు, 36 కిలోమీటర్ల వెడల్పు. ఇప్పటి భాషలో చెప్పాలంటే అప్పటి అయోధ్య. ఇప్పుడు చూడండి, ఇప్పటి చరిత్ర కూడా తీసినాను నేను. మరి ఏమైనా ఉన్నదా తేడా? ఇప్పుడు విస్తీర్ణం చూస్తే 5,000 నుంచి 6,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే దాదాపు 120 నుంచి 150 మధ్యలో ఉన్నది ఇప్పుడున్నది. అంటే అప్పుడున్నటువంటి విస్తీర్ణత ఇప్పుడు లేదు. అప్పుడున్నటువంటి దేశం కోసల దేశం. అయోధ్య అనేది ఒక రాజధాని, క్యాపిటల్ సిటీ. ఇది ఇప్పుడు చెప్పింది. ఇంకా రాజ్యం పెద్దది. రాజ్యం ఎంతవరకు ఉండే తెలుసునా? అసలు సముద్ర పర్యంతమైనటువంటి భూమి అంతా కూడా రామచంద్రమూర్తి వారి యొక్క అధీనంలోనే, ఆ వంశం యొక్క అధీనంలోనే ఉండేది. మిగతా వాళ్ళంతా కూడా సబు. రాముణ్ణి అడవికి ఎందుకు పంపించినాడు దశరథుడు? అదేంటి సార్, కైక గోరింది కాబట్టి కాదు. దాంట్లో ఇంకో అర్థం చెప్పినారు పెద్దలు. రాముడు అడవికి ఎందుకు పోయినాడు? సరే, రాముడు వచ్చిన తర్వాత చెప్పుకుందాం. ఆ అయోధ్య పట్టణాన్ని కేంద్రంగా దశరథ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు గారికి మొట్టమొదటి వివాహం జరిగింది కౌసల్యాదేవితో. ఇక్కడ చరిత్రలో మనం గమనిస్తే, రాజపుత్రికల పేర్లు గమనిస్తే కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంతే కదా. అలాగే ద్వాపరయుగంలో కూడా చరిత్ర గమనిస్తే గాంధారి, కుంతి, మాద్రి ఇట్లా కనబడుతున్నది. దానికి ఆ పేర్లు ఎట్లా వచ్చినాయి? కేకయ దేశంలో పుట్టిన రాజకన్య కాబట్టి కైకేయి. కుంతి భోజుడు దగ్గర పెరిగింది కాబట్టి ఆ దేశం కుంతి దేశం కాబట్టి కుంతి. మద్ర దేశం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి మాద్రి. కోసల దేశం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కౌసల్య. అంటే దేశం నుంచి వస్తేనే ఆ పేరా, వాళ్ళకి అసలు పేరు లేదా? వాళ్ళకంటూ ఓ పేరైతే. కానీ ఏ చరిత్ర చూసినా ఎక్కడా కూడా ఒక స్పష్టమైనటువంటి పేరు ఉన్నది, కానీ ఆ పేరు ప్రకటితం చేయలేదు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు భార్యల దగ్గరికి వస్తే మగధ దేశపు రాజకన్య సుమిత్ర, కానీ మాగధి అనకుండా సుమిత్ర అనే పేరే వచ్చింది. ఒక్క సుమిత్రకు మాత్రమే ఆ పేరట్లా దక్కింది.
సరే, ఇప్పుడు మనం దశరథ చక్రవర్తి గారి యొక్క కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోసల దేశం చిన్నది వాస్తవంగా. ఆ కోసల అనేటువంటి పట్టణం కౌసల్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కోసలు కూడా దీంట్లో కలిపేసినారు పక్క పక్కనే. కాబట్టి కోసల దేశంగా మారిపోయింది. అయోధ్య రాజధాని. రాజకన్య అయినటువంటి కౌసల్య దశరథుల వివాహం కూడా ఒక చమత్కారం జరిగింది. ఇది వాల్మీకి మహర్షి కృతమైన రామాయణంలో లేదు. పెళ్లి నిశ్చయమైపోయిందట దశరథునికి కౌసల్యకి. బ్రహ్మగారు లంకకు వెళ్ళినారు. రావణాసుడు అప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రావణుడు చాలా సూపర్ సీనియర్, వయస్సులో చాలా పెద్దవాడు, అప్పటికే రాజ్య పరిపాలనలో ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే రావణాసుడి సీనియారిటీ ఎంత గొప్పదంటే ఈ తాతల్లో ఒక తాత అయినటువంటి రఘుమహారాజు గారితో కూడా గొడవపడ్డాడు ఆయన. దిలీప మహారాజు గారితో కూడా గొడవపడ్డాడట. అంతకంటే కొంచెం ముందు పోతే అనరణ్యుడు, ఆయన శాపమే పెట్టినాడు. అనరణ్యుడి యొక్క శాపం ఉన్నది రావణుడికి, మా వంశం వాడి చేతిలోనే నీ చావు. ఎందుకు? తన మిత్రుడు మరు అనేవాడు యజ్ఞం చేస్తూ ఉంటే దాంట్లో సహాయ సహకారాలకి అనరణ్యుడు వెళ్ళాడు. రావణుడు వచ్చాడు. వాడికి ఎవరు యజ్ఞం చేసినా ఇష్టం ఉండదు. కారణం, నాకే సమర్పణ చేయాలి, యజ్ఞ ఆవిర్భాగం నాకే, మీరు ఏం చేసినా నా అకౌంట్లో వేయాలంతే. మీరు ఏమైనా వేసుకోండి, 1,00,000 ఖర్చు పెట్టినా పర్వాలేదు, రిజల్ట్ మీరు ఏ యజ్ఞం చేసినా నాకే సమర్పణ, అంతా నాకే, నేనే. ఇది అహం యొక్క లక్షణం. రావణాసుడు వెళ్ళాడు, యజ్ఞం జరుగుతుంటే నాకే యజ్ఞ ఆవిర్భాగాలు కావాలన్నాడు. అది కుదరదయ్యా అన్నాడు. యుద్ధం చేసినారు. అనరణ్యుణ్ణి చంపినాడు రావణుడు. చంపే సందర్భంలో ఇచ్చినటువంటి శాపం, నా వంశము వాడి చేతిలోనే నీ మరణం. అందుకే ఈ వంశంలోకే రావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఉన్నది. అంటే రావణాసుడు యొక్క వయస్సు గమనిస్తే రాముడి కంటే చాలా సీనియర్ సిటిజన్ ఆయన, ఇప్పుడు భాషలో చెప్పాలి. అలాంటి రావణుడు ఈ వంశంలో ఎవరు పుట్టినా వాడికి కొంచెం ఈ వంశం వాడే అని అన్నారు కదా, అప్పటి నుంచి కొంచెం మైండ్లో ఉన్నది. ఒకసారి లంకకు బ్రహ్మగారు వచ్చారట. వచ్చిన బ్రహ్మదేవుణ్ణి చక్కగా గౌరవించి, అయ్యా ఈ వంశం గురించి అడిగినాడు. ఎందుకు? మరి అక్కడ ఏమున్నది అప్డేట్ తెలియదు కదా. రావణ, నీకో విషయం చెప్తున్నాను విను. ఇప్పుడు దశరథుడు పరిపాలన చేస్తున్నాడు. దశరథుడు కౌసల్యను వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. వాళ్లకు పుట్టే సంతానము ద్వారానే నీకు మరణం రాబోతున్నది. ఆయన అనుకున్నాడట, సంతానం దాకా ఎందుకంటే పెళ్ళే జరగకుండా చేస్తే సరిపోతుంది. కంసునికి కూడా 8వ గర్భం ఉన్నది. 8వ గర్భం గురించి ఆలోచించినాడు, కానీ ఇద్దరిని కలిపి ఒకటే జైల్లో పెట్టేసినాడు ఆయన. రావణుడు ఆలోచించాడు, అసలు పెళ్ళే చేయకుంటే అయిపోతుంది కదా. పెళ్లి ముహూర్తం అయిపోయి ఇంకా 3 రోజులకి ముహూర్తం పెళ్లి. అటువంటి సమయంలో దశరథుడు తన ప్రధాన మంత్రి, తనకు ఆప్తుడు సుమంత్రుణ్ణి వెంట పెట్టుకుని నదీ విహారానికి వెళ్ళారు. సరిలో తిరుగుతూ ఉంటే ఆ పడవను బోల్తా కొట్టిచ్చాడు. ఎవరు? రావణుడే, నదిలో మునిగేటట్టు. ఇక్కడ ఇట్లా చేసి అక్కడ అమ్మాయిని తీసుకుపోయి, కౌసల్యని తీసుకుపోయి ఒక ద్వీపములో పెట్టెలో పెట్టి దీపంలో దాచిపెట్టినాట. ఇంక పెళ్ళి లేదు, ఏం లేదు. అబ్బాయి గల్లంతు. అదృష్టం ఎంతటి వాడికైనా ఈశ్వర ప్రేరణ ఉండాలి, బయటపడాలన్నా పోవాలన్నా.
ఆ పడవ బద్దలైపోతే ఒక చెక్కని పట్టుకొని ఇద్దరు బయటపడ్డారు, దశరథుడు సుమంతుడు. ఈ ఇద్దరు కలిసి ఒక ద్వీపం దగ్గర చేరారు. ఏ ద్వీపం? ఈ రావణుడు పెట్టెను ఏ ద్వీపం దగ్గర పెట్టినాడో అక్కడికి చేరినారు. ఎవడు మార్చలేడండి, జరగాల్సి ఉన్నది జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత హడావుడి చేసినా ఆ పెట్టె కనబడగానే ఇదే పెట్టె ఉన్నది ఏమి తీసేసరికి అమ్మాయి. ఎవరమ్మా నువ్వు? నీ చరిత్ర ఏమిటి, మన చరిత్ర ఏమిటి, మీరెందుకు అంత? ఓ అయ్యో, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి. ఇట్లా జరిగిందా? వెంటనే వశిష్ఠుల వారిని స్మరణ చేసినాయట. వశిష్ఠుల వారు వచ్చారు. శుభస్య శీఘ్రం. ఫస్ట్ అయితే ఇక్కడ కానివ్వండి, ఎందుకంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళడం అంటే భార్యగా తీసుకువెళ్తే ఒక ధర్మంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే పెళ్లి చేసేద్దాం. ద్వీపంలో జరిగిందట దశరథ కౌసల్యాల వివాహం. హాయిగా అయోధ్యకు తీసుకుపోయినారు. లంకకు చేరినాడు రావణుడు. చేరగానే బ్రహ్మగారు మళ్ళీ వచ్చారు. చాలా సంతోషం ఉన్నాడు. ఎవరు? రావణుడు. అయిపోయింది మొత్తానికి అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉంటే చక్కగా పుత్రవంతులు అవుదురుగాక, చక్కగా శుభాన్ని పొందురుగాక అని కళ్ళు మూసుకొని ఆశీర్వచనం చేస్తున్నాడు. ఎవరు? బ్రహ్మగారు. రావణుడికి ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఏం హడావుడి లేదు, ఏం పెళ్లి జరుగుతులేదు, ఏం లేదు. బ్రహ్మగారు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? అంతా ఆశీర్వచనాలు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవ ఎవరినయ్యా మీరు ఆశీర్వదించింది అన్నాడు. పిలిస్తే కదా ఆశీర్వదించేది. పిలిచారు అక్కడ. ఎవరు? పెళ్లిలో బ్రహ్మముడి అంటే ఏమిటి? ఎవరు వేసేది? ఇక్కడ బ్రహ్మగా కనబడుతున్న పురోహితుడు కానీ పడ్డముడి అదే. సావధాన సుముహూర్తే సావధాన. సావధానాన్ని పెడుతున్నారు. ఎందుకు? దేవతల్ని అలర్ట్ చేయడం. ఎక్కడున్నా కొంచెం ఆగి మమ్మల్ని ఆశీర్వదించిపోండి, తర్వాత మీ కార్యక్రమాలు మీరు. ఏ లోకంలో ఉన్నావో దేవతల్లారా సావధాన్, బి అలర్ట్. పురోహితుడు చెప్తున్నాడు. ఎంత జాగ్రత్త. దేవతల్ని అలర్ట్ చేస్తుంటే మనం హడావుడి చేస్తాం. ఇక్కడ వాళ్ళంతా అంత సిస్టమేటిక్గా నిన్ను ఆశీర్వదించడానికి అక్కడ అలర్ట్గా ఉంటే అటు చూడు ఇటు చూడు అజయ్ జై. ఇంత ప్రక్రియ ఉంది చూడండి. బ్రహ్మదేవుని అక్కడ పిలిస్తే బ్రహ్మగారు ఎక్కడున్నాడు? లంకలో రావణాసు దగ్గర ఉన్నాడు. మీకు శుభమవుగా ఆశీర్వదిస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అడిగినాడట రావణుడు, ఎవరినండి మీరు ఆశీర్వదిస్తున్నారు? అక్కడ పెళ్లి జరుగుతున్నదయ్యా, దశరథ కౌసల్యలది. పెళ్ళెక్కడిది స్వామి? పెళ్ళి అయిపోయింది అన్నాడు ఆయన. కోపం పెరిగిపోయింది. మళ్ళీ ఎట్లాగైనా తేల్చుకుందామనుకుంటే నారదుల వారు వచ్చారు. నాయన కొంచెం శాంతించు, జరగాల్సి ఉన్నది ఎట్లా జరుగుతుంది, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగేది కాదది, కాబట్టి మర్చిపో ఈ విషయం అని చెప్పడంతో అప్పుడు నారదుడి యొక్క ఉపదేశంతో ఆగిపోయినాడు ఆయన. నారదునికి తెలుసు ఎవరిని ఎట్లా ఆపాలో ఏం చేయాలనేది. శంకులో పోస్తేనే తీరుతామన్నట్టు నారదుడు చెప్తే ఎవరైనా మనవాడన్నట్టుగానే వింటూ ఉంటారు. మన పార్టీ వాడే మనకు చాలా గొప్పగా చెప్తున్నాడు అనుకుంటారు. అది నారదుని యొక్క వాక్ వైదుష్యం, ఆ చెప్పగలిగే టాలెంట్ అది. నారదుడు చెప్పడంతో రావణుడు ఆగిపోయినాడు. అట్లా కౌసల్యాదేవితో వివాహమైంది, మొదటి వివాహం. పెళ్ళయింది కానీ సంతానం లేదు. వంశం నిలబెట్టుకోవడానికే కదా పెళ్లి చేసుకున్నది. భౌతికమైనటువంటి జీవన విధానం కోసం కాదు. వంశం తన తర్వాత తెగిపోకుండా ఆ తంతు నిలబడాలి కదా. తంతు నా విధానం, అది వంశం నిలబెట్టుకునే విధానం. అది తర్వాత పాపం రెండవ పెళ్లి చేసుకున్నామని ఆలోచన లేకున్నా కౌసల్యాదేవి యొక్క ప్రేరణతోటి రెండవ పెళ్లి చేసుకున్నాడు. మగధ దేశపు రాజకుమార్తె సుమిత్రాదేవితోటి రెండవ వివాహం. కౌసల్యాదేవి చెప్పిందట. రెండవ వివాహం జరిగింది. ఇది స్వయంవరంలో జరిగిన వివాహం. స్వయంవరంలోనే వర్ణమైపోయింది. రెండు అయినా కానీ సంతానం లేదు. పాపం బాధపడుతూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఎట్లా నాతోటే వంశం ఆగిపోతుందా? చాలా బాధపడ్డాడు పాపం. సుమంత్రునితోటి తన బాధనంతా వెళ్ళిపుచ్చుకున్నాడు. సుమంత్రుడు చాలా సందర్భాల్లో ఓదార్చాడు.
అయ్యా మీ వంశమే సూర్యవంశం, ఈ వంశానికి చీకటి ఉంటుందా? ఇది కాంతి ఇచ్చే వంశం అయ్యా మీది. ఎంతో ధైర్యపు మాటలు చెప్పినాడు ఆయన. కానీ లోపల ఉంటుంది కదండి, ఎన్ని చెప్పినా అనుభవించేవాడు తెలుస్తుంది, మోసేవాడు తెలుస్తుంది. చెప్పడం కొంచెం ఉపశమనమే, డాక్టర్ ఇచ్చేది ఉపశమన మాటలు కానీ అట్లాగే పాపం బాధపడుతూ ఉన్నాడు దశరథుడు, ఎట్లా ఎట్లా అని. ఇంతలో ఒక యోగిని నారదుల వారు చెప్పినారట దశరథ చక్రవర్తికి, కేకయ దేశపు రాజకుమార్తె కైకేయి ఉన్నది, ఆవిడను వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది, ఆవిడకు కొంచెం సంతాన అవకాశం రేఖలు ఉన్నాయి, నేను ఆమె జాతకం చూసి చెప్తున్నా, వట్టే కాదు. కైకను వివాహం చేసుకోవాలని పడ్డది. ఎట్లా? ఇదివరకే 2 పెళ్ళిళ్ళు అయిపోయి సంతానం లేదు అనుకునేటువంటి వ్యక్తి పిల్లని ఇవ్వాలంటే ఆలోచన ఉంటుంది కదా. అప్పుడు ఆ అయోధ్యాపట్నంలో ఒక యోగిని దశరథునికి కనబడి, స్వామి నేను మీ పని చేయించగలను, అమ్మాయినే తీసుకుని రాగలను అయోధ్యకు, అంత శక్తి ఉన్నది నాకు, కానీ అది ధర్మం కాదు కదా. అమ్మాయిని ఒప్పించి మెప్పించి పెళ్లి చేసేటట్టుగా చేయడం నేను ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఆ యోగిని అయోధ్య కేకయ దేశానికి వెళ్ళింది. యోగిని కదా, ఆ వేషం చూసి కొంతమంది ప్రజలంతా వచ్చి దండాలు పెడుతూ ఉంటే అందరి జాతకాలు చెప్పడం, అందరి భవిష్యత్తులు చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటే అట్లా 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 రాజమందిరం దాకా పోయింది వార్త, కైకేయి దాకా పోయింది వార్త. సరే మన జాతకం కూడా చెప్పించుకుందాం, అయ్యగారు బాగా చెప్తున్నట్టు జాతకాలు అనుకుంటూ ఉంటారు కదా. అట్లాగే ఈ యోగిని మాత్రట చక్కగా భవిష్యత్తు చెబుతున్నది. పిలిపించిన తర్వాత పృథివ్యా సాగరాంతాయా రాజా భవేద్యది తవ రూపస్య సాఫల్యం అన్యథా వ్యర్థమేవహి. నీకు కాబోయేటువంటి భర్త చాలా గొప్పనైనటువంటి సార్వభౌముడు, చాలా గొప్ప చక్రవర్తి అని చెప్పగానే, మరి ఇంత చెప్పిన దానివి ఆయన ఎవరో చెప్పు, ఇంత భవిష్యత్తు తెలిసిన దానివి ఆయన ఎవరో చెప్తే అయిపోతుంది కదా. ఇక ప్రశ్న వచ్చింది అసలు చెప్పడానికి. అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి దశరథ చక్రవర్తి వివాహం చేసుకున్నావా, నీకు అద్భుతం 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 అన్నది. మనసులో పడ్డది కైకకి, ఆమె చెప్పింది వెళ్ళిపోయింది. ఆ చెప్పిన మాటలు బాగా మనసులో స్థిరపడ్డాయి. ఎట్లా కోరిక తీర్చుకోవాలి? ఉదాసీన నిరాహార స్థితాసా నిరలంక్రియా. కోరికలు తీర్చుకోవడం అనే లక్షణము కొంతమందికి బాగా తెలుసు. పురుషులకి కానీ స్త్రీలకి కానీ, దానికంటే ఇంకా బాగా చెప్పాలంటే, కాబట్టి కోరికను ఎట్లా సాధించుకోవాలో ఉదాసీన మాటలు బంద్, నిరాహార తిండి బంద్, ఈ ప్రతి ఇళ్లలో జరిగే అంశాలే, ఇది చెప్పుకోం కానీ నిరాహార తిండి బంద్, స్థితాసా నిరలంక్రియా అలంకారాలు బంధు, అయ్యో అది అన్ని బంద్, స్ట్రైక్ చేయడం ప్రారంభించిందట కైకేయి ఇంట్లో. ఏమైంది అమ్మాయికి, ఏమైంది, ఏం తింటలేదట, ఏం చేస్తలేదట, తల్లికి తెలిసిన తర్వాత ఆ యోగిని మాత ఉన్నది కదా, నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు, మా అమ్మాయి జాతకం, అమ్మా మీ అమ్మాయి జాతకం కూడా చూసి చెప్పిన నేను, అప్పటి నుంచే ఇట్లా తయారైంది. ఏం చెప్పినావు? నేనేదో దేశాలన్నిటి గురించి చెప్తూ అయోధ్య దేశం చాలా గొప్పది, దశరథుడు చాలా గొప్పవాడని చెప్పిన, అంతే. ఆ దశరథుని భర్తగా పొందుదామని అనుకుంటున్నది ఆవిడ, ఇట్లా చేస్తున్నది. ఓ అదే ఆ కోరిక. వెంటనే మహారాజు దగ్గరికి పోయింది వర్తమానం, అయ్యా బిడ్డ ఇట్లా చేస్తున్నది, ఎట్లాగూ పెళ్లి చేయాల్సిందే. కానీ అమ్మాయి మనసులో ఇప్పుడు దశరథుడు పడ్డాడు కదా, పెళ్ళి ఎట్లా?
కూర్చోబెట్టినాడు అందరినీ, పురోహితులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి చేస్తే ఎట్లా, ఈ వంశం ఆ వంశం, ఈ రాజ్యం ఎన్నో ఉంటాయి లెక్కలు. ఎన్ని ఉంటాయండి. సంబంధం చూడాలంటే సామాన్యమా? ఏదో సూపర్ మార్కెట్ పోయి కొనుక్కొచ్చుకున్నట్ట. ఎన్ని ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు. అందుకే పిల్లలు ఆలోచన చేయాలి. పెళ్ళిళ్ళ విషయంలో కూడా తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎంత గొప్పగా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే స్థానం. పుట్టినప్పటి నుంచి పిల్లల యొక్క పెంపకం, రక్షణ, పోషణ, వాళ్ళకి ఏం కావాలి, ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అనేటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులకు తెలియదా తమ అమ్మాయిని తమ అబ్బాయికి ఎవరు ఇస్తే సుఖపడుతుందనే విషయం? కానీ ఇక్కడ మహారాజు గారు విచారణ చేసినారు. ఎట్లా మరి, అమ్మాయి ఏమో దశరథుని ఇష్టపడుతున్నది, చేద్దామా? కొంతమంది అన్నారు కొంచెం ఆలోచించండి సార్, మరి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటున్నారు, సంతానం లేదంటున్నారు అని కొంతమంది చెప్పినారు. చివరికి ఆ అమ్మాయి యొక్క పట్టుదలతోటి కైకకు దశరథునితో వివాహం జరిగింది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు అర్థం కావాలి. కైకకు పట్టుదల ఎక్కువ. కోరిక ఎట్లా తీర్చుకోవాలో లక్షణం బాగా తెలిసినటువంటి బ్యాక్గ్రౌండే కనబడుతున్నది. 2, చెప్పుడు మాటలు బాగా కొంచెం తొందరగానే రిసీవ్ అయ్యే అవకాశం ఈమెకు ఎక్కువ కనబడుతుంది. అందుకే 3 భార్యలున్న కైకనే ఎందుకు పట్టుకున్నది మందర? కథలో మందర కైకనే ఎందుకు పట్టుకున్నది? ఎవరిని పట్టుకుంటే కథ నడుస్తుందో అక్కడనే. చెప్పుడు మాటలు కూడా అందరికి చెప్పారండి. ఎక్కడ పోయి చెబితే జరుగుతుందో అక్కడనే. అదొక ఆర్ట్. తనకి గొప్ప ఉంటుంది లక్షణం. అది కొంతమందికే తెలుస్తుంది ఆర్ట్. మందర దాంట్లో గొప్ప ఆర్టిస్టు. అందుకోసమే కైకను పట్టుకున్నది. ఎందుకోసం? ఇంత గొప్ప లిజనర్ ఉంటే కానీ మనం ఏం చెప్తే అది ఎక్కదు. అందుకే చెప్పిందండి, చెప్పినంత మాత్రాన వినాలా? మనం ఆలోచన చేయొచ్చు కదా. కానీ వినేటువంటి స్వభావం ఉన్న దగ్గరనే చెప్తారు. మోసపోయేవాళ్ళనే మోసం చేస్తాడు. అట్లాగే ఈ లక్షణాన్ని చూస్తే అది కనబడుతున్నది. మొత్తానికి కైకతో వివాహం జరిగింది. కైక యొక్క గొప్పతనం ఏమిటంటే, కైకకి చిన్నప్పటి నుంచే, పెళ్లి కాక ముందు నుంచే కొన్ని విద్యలు తెలుసు. ఎట్లాంటి విద్యలు అంటే, ఎంతటి వాడినైనా నియంత్రించడం, యుద్ధం లోపట ఎట్లాగైనా తప్పించుకోగలగడం, ఇవన్నీ కూడా ధవలాంగుడు అనే ఒక మహర్షి యొక్క ఉపదేశం వల్ల కైక పొందిందట. పెళ్ళైపోయింది, అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అయోధ్యకి. ఒకసారి శంబరుడు అనేటువంటి ఒక రాక్షసుడుతో యుద్ధం చేయాల్సి వచ్చింది దశరథునికి. ఆ సమయంలో కైకమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన. మామూలుగా యుద్ధానికి ఎప్పుడైనా పిక్నికో అటు పార్టీలో వాడు తీసుకపోతే భార్యాభర్తలు పోతారు, కానీ యుద్ధానికి పోవడం అంటే సత్యభామ కూడా పోయింది కృష్ణ పరమాత్మతోటి. పోవాలని ఆలోచన ఉన్నది అంటే ఆవిడకు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలిసిన వ్యక్తి అయితేనే తీసుకుపోవడానికైనా ఉత్సాహం ఉంటుంది. ఇది తెలుసు కాబట్టే ఆ కైక కోరిక తీర్చడం కోసం దశరథుడు ఆ యుద్ధానికి కైకతో పాటు వెళ్ళారు. వెళ్ళడం చాలా మంచిదైంది ఆయనకు. కారణం, శంబరుడు చాలా మాయావి. వాడు మాయా యుద్ధం చేస్తూ ఉన్నాడు. దశరథునికి అస్త్రశస్త్రాలు తెలుసు కానీ మాయలు తెలియవు. మాయావి, మాయయావద్య, మాయ చేసేవాని మాయతోనే కొట్టాలి. కానీ కైకమ్మకు కొన్ని మాయలు తెలుసు. అందుకే ఆ సందర్భంలో, ఆ యుద్ధంలో శంబరాసురుని యొక్క అటాక్ నుంచి దశరథునికి ప్రాణము తప్పించి నిలబెట్టింది కైక. రథాన్ని తప్పించింది. రథాన్ని తప్పించడం కాదు, ప్రాణాన్ని కాపాడింది కైక. ప్రాణాన్ని కాపాడింది కైక. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కైకతో అన్నాడట, మా నీ వల్ల ఈరోజు నేను పునః మళ్ళీ జీవితున్ని అయిపోయినాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు నేను 2 వరాలు ఇద్దామనుకుంటున్నాను.
రెండెందుకు? ఒకటి, యుద్ధభూమి నుంచి తప్పించినందుకు ఒక గిఫ్ట్. రెండు, ప్రాణాన్ని కాపాడినందుకు ఒక కానుక, ఒక వరం. 2 వరాలు ఇద్దామనుకుంటున్నాను కైకా, కోరుకో అన్నాడు. కోరిక వెంటనే తీర్చాలండి. కోరిక పెండింగ్లో పెడితే పరం ప్రమాదం. ఇది నేర్చుకోవాలి మనం కొంచెం. చిన్నదో పెద్దదో, పెద్దది అడిగినా కానీ ఆ చిన్నదాంతో అక్కడ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేయాలి. 100 అడిగితే 10తోనైనా సంతృప్తి చేయాలి, కానీ 100 పెడితే ఇంకో 0 విరుగుతుంది అక్కడ. రామాయణం ఎన్ని నేర్పుతున్నదండి, లౌకికంగా పారమార్థికంగా. 2 వరాలు ఇస్తున్నా కోరుకో అన్నాడు. ఆ అమ్మాయి అన్నది బాగా తెలివైన అమ్మాయి కదా, ఇప్పుడు ఎందుకు స్వామి, అవసరం ఉన్నప్పుడు కోరుకుందాంలే. ఈ అవసరం ఉన్నప్పుడు అంటేనే పెద్ద ప్రమాదం. ఎప్పుడు అడుగుతారో తెలియదు, అంతే కదా. అందుకోసం దశరథున్నాడు, సరే దాందేమున్నదిలే అని ప్రేమతోటి ఆ వరాలు అట్లా పెండింగ్లో పడ్డాయి. కోరలే, అసలు కోరాల్సిన అవసరమే ఏర్పడలేదు. కారణం, అసలు స్త్రీ కోరకుండానే అన్ని తెచ్చి పెడుతుంటే ఇంకా కోరిక ఏమిటండి? ఏ ఇల్లాలకైనా అంత గొప్పనైనటువంటి భర్త దొరికిన తర్వాత అసలు కోరిక అనేటువంటిదే లేకుండా ఫుల్ స్టాప్ కామాలు లేవు ఇక్కడ, అన్ని ఫుల్ స్టాప్లే. కామా అంటే కోరిక కదా, అన్ని ఫుల్ స్టాప్లే పడుతుండగా ఇంకా కోరిక ఎక్కడిది? అందుకే ఆ కోరిక పెండింగ్ పడ్డది. అసలు కోరుకుందామనే ఆలోచన కూడా కైక మనస్సులో ఎప్పుడో పోయింది. దాన్ని తట్టి లేపినటువంటి మహావిదుషీమని ట్రైనర్, కోచ్ మందర. కొంతమంది మనం మర్చిపోయినా మన 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 చుట్టూ ఉండేవాళ్ళు చూసినావా, అప్పుడు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోతున్నా, వీడియో మనకి హితకారి అయినట్టుగా. వానికి వీనికి పడదు వాస్తవం, మనల్ని రెచ్చగొట్టి వానికి వీనికి పడేటట్టుగా నువ్వు మర్చిపోతున్నావేమో, నేను మర్చిపోతానా, ఎన్ని మాటలు అన్నాడు తెలుసునా. అంటే వీడు ఇప్పుడు పాప మంచిగానే ఉన్నాడు ఇప్పుడు సంబంధాన్ని జిరగొట్టడానికి. అందుకే ఎప్పుడు కానీ చుట్టూ పరివారం సాధు సంగ, మన చుట్టూ నలుగురు ఉండాలి, నలుగురితో జీవించాలి. ఆ నలుగురు మంచి వాళ్ళే ఉండాలి. సెలెక్ట్ చేసుకునేది నీ చేతిలోనే ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది, ఎవడి చేతిలో లేదు. ఎవడి జీవితం వాడి చేతిలోనే ఉంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ షుడ్ బి లైక్ ఎ డ్రైవర్, నాట్ యాజ్ ఎ ప్యాసింజర్. నీ జీవిత రథానికి నువ్వు డ్రైవర్గా ఉండు, కానీ ప్యాసింజర్గా ఉండకు. ప్యాసింజర్ ఏమన్నా హాయిగా పడుకుంటాడు, అంతే కదా. ప్యాసింజర్ కాదు, డ్రైవర్గా ఉండు. డ్రైవర్ అలర్ట్గా ఉంటాడు. కాబట్టి జీవిత ప్రయాణం చేసేటప్పుడు అంత అలర్ట్గా ఉండగలగాలి. కాబట్టి ఎవడి జీవిత రథం వాడి చేతిలోనే ఉంది. ఎవడో కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మన మైండ్ను మనం రిపేర్ చేసుకోగలిగితే ఎట్లా రిపేర్ అవుతుందండి? ఇట్లాంటి పుణ్య కథా శ్రవణం చేస్తే, మహనీయుల యొక్క గొప్పనైనటువంటి చరిత్రలు చదివితే, ఆదర్శ పురుషుల యొక్క చరిత్రలు చూస్తే, వింటే, అప్పుడు మన చరిత్ర బాగుపడుతుంది. అందుకే తచ్చరిత్రం చరిత్రాయ, రామచరిత్ర ఎందుకు చదవమన్నారంటే మన చరిత్ర బాగుపరచుకోవడం కోసం. పుణ్యం వస్తుందంటే తెలుసునా, మామూలుగా పుణ్యం అంటే, పుణ్యం అంటే నిజమైనటువంటి పదం చెప్పాలంటే పరివర్తన, నీ జీవితంలో మార్పు. పుణ్యం అంటే జీవితంలో మార్పే, మంచి మార్పు. అదే పుణ్యం. దానివల్లనే సుఖం. పుణ్యం వల్ల సుఖం వస్తుందంటే జీవితంలో మంచి మార్పులు ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది సుఖమే. పాపం అంటే నీ జీవితంలో పాపపు ఆలోచనే, దుర్మార్గమైన ఆలోచనే. అలా దశరథ చక్రవర్తి ముగ్గురుతో వివాహం అయిపోయింది, చక్కగా అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ 3వ వివాహం దాకా పోయినా ఇంకా సంతానం కలగలేదు ఆయనకి. అది పాపం మనసులో ఉన్నటువంటి బాధ. ఇలా దశరథ చక్రవర్తి బాధపడుతున్నటువంటి సమయంలో అశ్వమేధ యాగం చేద్దామనేటువంటి ఆలోచన కలిగింది దశరథ చక్రవర్తికి. ఎందుకు ఈ యాగం చేద్దామనేటువంటి సంకల్పం కలిగింది అంటే, యాగము ద్వారా సంతానం కలుగుతుంది అనేటువంటి వార్త తెలిసి, ఆ యాగము ద్వారా సంతానాన్ని పొందుదామని చెప్పి
దశరథ చక్రవర్తి నిర్ణయించుకొని యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. మహర్షులను ఋషులందరినీ కూడా ప్రాధేయపడ్డారు. అయ్యా, నేను ఒక యజ్ఞ సంకల్పం చేసినాను, ఆ యజ్ఞాన్ని మీరు చక్కగా నిర్వర్తించండి అని చెప్పి వశిష్ఠ వామదేవాది పురోహితుల్ని పిలిపించి చక్కగా తన మనసులో ఉన్న సంకల్పం చెప్పినారు. ఎప్పుడు కానీ మొట్టమొదలు మనం యజమానిగా సంకల్పం చేయడం కాదండి. యజమానికి సంకల్పం వచ్చిన తర్వాత మొట్టమొదలు కన్సల్టేషన్ చేయాల్సింది పురోహితుణ్ణి, ఇంటి పురోహితుణ్ణి. పురోహితుణ్ణి కన్సల్ట్ చేయకుండా మన ఇంటి అయ్యగారే కదా అని చెప్పి మన నిర్ణయాన్ని మనం ప్రకటించుకుంటూ పోతే నిమి చక్రవర్తి కథ ఉన్నది ఒకటి. ఇదే వంశం నిమి చక్రవర్తి, ఇక్ష్వాకు యొక్క కొడుకు నిమి యాగం చేద్దాం అనుకున్నాడు. ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. మన ఇంటి అయ్యగారే కదా వశిష్ఠుడు పురోహితుడు, ఎటుపోతాడు అనుకున్నాడు. అంతా అయిపోయి ఏర్పాట్లు చేసుకున్నాక వశిష్ఠుల వారిని పిలిచినారట. అయ్యా, యజ్ఞం చేయించండి అని. యజ్ఞం చేయించడానికి ఏం లేదు అబ్బాయి, కానీ ఇప్పటికే ఇంద్రుడు ఒక యజ్ఞం ప్రారంభించినాడు. ఆ యజ్ఞంలో నేను ఉన్నాను, ఇంకా అది పూర్తి కాలేదు. అది పూర్తి కాకముందు నేను ఇక్కడ సమయాన్ని కేటాయించలేను, కాబట్టి అది అయిన తర్వాత పెట్టుకో. ముందు అడిగితే చెప్పేవాడు, కానీ అడగకుండా ఏర్పాట్లేదు. ఈయనకేమనిపించింది, నువ్వు కాకుంటే ఇంకో అయ్యగారయ్యా. లోకంలో ఇట్లాంటి ఆలోచన ఉండదా అండి? గౌరవం స్థానానికి ఇవ్వాలి మనం. అదే మన యొక్క శిక్షణ, మనకు పెద్దలు నేర్పినటువంటి నడవడి. ఎందుకు తండ్రి మాట వినాలి, తండ్రి మాట వినాలి, వినకుంటే ఏమవుతుందండి? అంతే, అదొక స్థానం, దానికి ఒక గౌరవం. అట్లాగే వశిష్ఠుని పక్కన పెట్టుకొని గౌతముల వారిని పిలుచుకొని యజ్ఞం ప్రారంభించినారు. వశిష్ఠుడికి తెలిసి, గురువు అనేటువంటి గౌరవాన్ని తీసివేసినావు కాబట్టి నువ్వు విదేహుడివి కా అని చెప్పి శాపం ఇచ్చినారు. విదేహుడు అంటే చైతన్యం ఉంటుంది, శరీరం ఉండదు. ఈ చైతన్యం ఏదైనా బాడీకి పోతే కదా, స్వర్గలోకానికి వల్ల బాడీ ఉండాలి, అక్కడ క్రియేట్ అయ్యే బాడీ ఉంటుంది. ఏం కావాలి చైతన్యం? ఆయన అన్నాడు, నన్ను అకారణంగా శపించినావు, పురోహితుని, నన్ను మా ఇంటి పురోహితునివా, ఇంద్రుడు పురోహితువా నువ్వు? కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను, నాకేదైతే శాపం పెట్టినావో ఆ శాపం నీ కలుగాక అన్నాడు. నువ్వు కూడా విదేహుడివిగా. నిమి చక్రవర్తి వశిష్ఠుని శపించినాడండి. ఇంకా బాగా ఆలోచిస్తే రాజు వశిష్ఠుని శపిస్తే జరిగింది అది. వశిష్ఠుడు విదేహుడైపోయినాడు. ఒక రాజు బ్రహ్మర్షిని శాపం పెట్టడం ఏమిటండి? రాజు బ్రహ్మర్షిని కాదండి, ఒక అప్సరస శాపం పెడితే కూడా జరిగింది. ఒక అప్సరస శాపం పెడితే కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటో తెలుసునా? నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఏ వ్యక్తివి కాదు, నువ్వు ఎంత గొప్ప ధర్మంగా ఉన్నావో ఆ ధర్మమే ఆ మాటను పలికిస్తుంది. ధర్మానికి శక్తి అక్కడ. అప్సరస ఆమె వృత్తి, ఆ వృత్తి ధర్మం పర్ఫెక్ట్గా చేయగలిగింది ఆవిడ, కాబట్టి ఆ ధర్మం ఆవిడకు శక్తి ఇచ్చింది. ద్రౌపదీ మాతకు వస్త్రాలు ఇచ్చింది నారాయణుడని బయటికి కనబడుతున్నా, మరి నారాయణుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. మరి మనం కష్టపడితే ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదు? నీ దగ్గర ధర్మం లేదు. పరిపూర్ణమైన పాతివ్రత్య ధర్మం నిలబెట్టింది కాబట్టే ఆ నిండు సభలో అంత గొప్పగా సంఘటన జరుగుతున్న ఆ పాతివ్రత్య, ఆ ధర్మమే ఇవ్వడానికి నారాయణుడిగా వచ్చింది. ధర్మం లేకుంటే నారాయణుడు కూడా రాడు. యతో ధర్మ తతః కృష్ణ, అది భారతం. కాబట్టి ధర్మం. నిమి చక్రవర్తి రాజధర్మంలో ఉన్నాడు, శపించినాడు. సరే, ఇదంతా అయిపోయింది. అటు తర్వాత మళ్ళీ వశిష్ఠుల వారు వేరే శరీరం పొందినారు. మళ్ళీ నిమి చక్రవర్తి, ఇక నాకు ఈ శరీరం వద్దనుకుంటే, ఎక్కడ ఉంటావయ్యా మరి ఈ చైతన్యం? శరీరం లేదంటున్నావు, వద్దంటున్నావు కదా, ఎక్కడ ఉంటావు? ప్రతి వాడి యొక్క కంటి రెప్పగా, రెప్పపాటుగా ఉండేటువంటి స్థితి. మనకు రెప్పపాటు ఉంది, ఉందా లేదా? రెప్పపాటు ఉన్నవాడు మానవుడు, రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు. అనిమిషులు, నిమిషులు, ఈ పేరు అదే. నిమి యొక్క చైతన్యం ప్రతి వాడిపైన ప్రసరించడంతో రెప్పపాటట. తర్వాత నిమి పడిపోతే, శరీరం పడిపోయింది, అప్పుడు యజ్ఞాన్ని చేయాలి కదా, మరి యజ్ఞం మధ్యలో ఆపద్దాయి. అందుకోసం ఆయన శరీరం నుంచి ఒక చైతన్యాన్ని తీసి మళ్ళీ ఇంకో శరీరం తయారు చేసి మంత్రాలతో ఒక పిల్లవాడిని నిలబెట్టి యజ్ఞం మొత్తం పూర్తి చేసినారు. ఆ పిల్లవాడే మిథి. తల్లి సంబంధం లేకుండా తండ్రి యొక్క శరీరం నుంచి వేద మంత్రాలతో స్వీకరింపబడ్డటువంటి శరీరం కలిగిన వాడు మథనము చేయడం వల్ల, మంత్రమథనము, అరణి మథనం చేయడం వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి మిథి అని పేరు.
ఆయన ఈ వంశం నుంచి క్రాస్ అయిపోయి ఇక ఈ వంశంతో సంబంధం లేకుండా అక్కడి నుంచి మళ్ళీ గంగా తీరానికి వచ్చి ఒక నగరాన్ని నిర్మాణం చేసుకొని ఒక పట్టణ నిర్మాణం చేసుకొని ఒక సపరేట్ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఏర్పడ్డదే మిథిలా. మిథిలా నగరం ఏర్పడ్డది. వంశం కొత్తగా ఏర్పడ్డది జనక వంశం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తల్లి సంబంధం లేకుండా జనకుడు అంటే తండ్రి, తండ్రి నుంచి స్టార్ట్ అయింది ఇది. అక్కడ స్త్రీ సంబంధం లేకుండా వచ్చింది కాబట్టి ఈ వంశం మొత్తం కూడా జనక వంశమే. అందుకే పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా జనక 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 జనక, వాళ్ళకి వేరే పేర్లు ఉన్నాయి. సీతమ్మ తండ్రికి కూడా వేరే పేరున్నది, సీతమ్మ తాతకు వేరే పేరున్నది, అయినా అందరికీ జనక జనక అనే పేరు. అలా అశ్వమేధ యాగం చేద్దామని చెప్పి సంకల్పం చేసి పురోహితులైనటువంటి వశిష్ఠ వామదేవాది మహర్షులందరినీ పిలిచారు. అయ్యా తప్పకుండా యజ్ఞం ప్రారంభించండి, దానికి కావలసినటువంటి మేం కాదండి మీరే ముందుండి నిర్వహించాలి అని ప్రాధేయపడ్డాడు దశరథ చక్రవర్తి. యాగం ప్రారంభం కాబోతున్నది మధ్యాహ్నం 4 గంటలకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.